వెల్కమ్ టు దియాస్ వరల్డ్. నేను వచ్చేసి పాయా మటన్ రెండు కలిపి చేశానండి. తమిళనాడు అండ్ కేరళ రెండు సైడ్లది కలిపి చేశాను. చూడండి ఎలాగన్నది చేయబోతున్నానండి. పాయాకు వచ్చేసి ఫస్ట్ మనం వాటర్ కొంచెం వేడి చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం వినిగర్ కూడా వేసుకుందాము. అప్పుడే బాగా నీట్గా క్లీన్ అవిద్ది అనమాట. అంటే ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను నేను, అంతే. ఇప్పుడు పాయాన్ని వాష్ చేసుకుందాం. ఒక 3 సార్లు వాష్ చేసుకోవాలి. దాని తర్వాత వేడి నీళ్ళతోటి మళ్ళీ వాష్ చేద్దాము. ఇప్పుడు వాటర్ అయితే మనం చేయి పెట్టినంత పదంలో వేడిగా అయినాయి అనమాట. ఈ పదం చాలు మనకి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఈ పాయాన్ని వేసేద్దాము. ఒక 2 నిమిషాలు అబ్జర్వ్ చేసింది అనుకోండి, దాని మీద ఉండ ఆ బ్లాక్ అదంతా వచ్చేసి నీట్గా వచ్చేసిద్ది. మటన్ పాయ చూడండి. ఇప్పుడు దీన్ని ఈ వేడిగా ఉంది కదా, ఈ వేడి నీళ్ళలో వేస్తే ఏమైందంటే బాగా నీట్గా వచ్చేసిద్ది అనమాట. ఇది ఉంది కదా, ఏమన్నా ఎంట్రుకలు ఉండా అవన్నీ నీట్గా వచ్చేస్తాయి. చూసారా, ఇలాగా మనం అన్నీ క్లీన్ చేసుకోవాలి బాగా. కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి క్లీన్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు నానబెట్టి ఇలా బాగా నీట్గా వచ్చేసింది. అన్నీ అలాగే నేను చేసి చూపిస్తాను. ఇది మా అమ్మ చేస్తారనమాట. అలాగా నేను అది ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను మిగతా. ఇప్పుడు క్లీన్గా కడుక్కున్నాను కదండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. బాగా కడిగేసాను నేను. మళ్ళీ ఇంకొకసారి కూడా కుక్కర్లో పెట్టిన తర్వాత కడుగుదాము. వెనిగర్ వేసుకుంటే ఏంటంటే స్మెల్ ఉండా ఏదన్నా ఏమంటారు, ఏదన్నా కొంచెం ఇదిగా ఉండా అది మొత్తం క్లీన్ అయిపోయిద్ది అన్నమాట. దానికోసం వినిగర్ వేసుకోవాలి. నీసు చేస్తే కంపల్సరీ వినిగర్ వేస్తే చాలా మంచిది. ఇప్పుడు నేను ఇది కూడా కడిగేశాను. ఇక ఇది మనం వచ్చేసి కుక్కర్లో పెట్టుకుందాము. మా వాళ్ళు అంటున్నారు, ఆల్రెడీ కుక్కర్లోనే కదా పెట్టావు, మళ్ళీ కుక్కర్లో పెట్టుకునేది ఏంది అంటున్నారు. అంటే విజిల్ పెట్టలేదు కదా అది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాము. ఒక 10 విజిల్ రావాలండి. దీంట్లో పసుపు కూడా యాడ్ చేయాలి. చూడండి పసుపు. నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు వేసుకుంటున్నాను 1 స్పూను, అంతే. కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఒక 1/2 స్పూన్ అనమాట. ఇప్పుడు ఒక 10 విజిల్ వచ్చేదాకా విజిల్ పెడదాం మనం. కావాల్సిన పదార్థాలండి పాయాకి: బాదం, జీడిపప్పు, ఎండి కొబ్బరి, గసగసాలు, ఇవి వచ్చేసి మిరియాలు, ధనియాలు, యాలుక, లవంగం, జీలకర్ర, ఇది శనగపప్పు. సో ఇవి అన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేద్దాము. గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం మనం. మళ్ళీ చెప్తున్నాను, గోల్డెన్ బ్రౌన్ కలర్. దీని తర్వాత వచ్చేసి మనం ఇవి అంటే అల్లము, చిన్నులపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. నా దగ్గర పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇవి మా ఇంట్లో చెట్టు కాసేవి అనమాట. దానివల్ల నేను ఇవే వేస్తున్నా. ఎండిపోయినాయి, ఫ్రెష్ లేవు ఇప్పుడు నా దగ్గర. తెచ్చే లోపల లేట్ అయ్యిద్దని చెప్పని ఇవే వేస్తున్నా నేను. దీంతో పాటు ఒక 2 టమోటాలు కూడా కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మనము. ఓకే, ఇప్పుడు అవి ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, చిన్నులపాయ, టమోటాలు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు మటను 80% ఉడికిందండి. దీంట్లోనే నేనేం చేస్తున్నానంటే, ఈ పాయ ఒక్కటి సరిపోదన్నమాట. సో మా అమ్మాయికి మటన్ అంటే ఇష్టం. తన కోసం అని చెప్పని నేను ఒక 1/2 కేజీ మటన్ కూడా తీసుకున్నాను. అది కూడా ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ ఒక 3 విజిల్ పెడతాను కుక్కర్లో. నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టాను. పాయ వచ్చేసి ఎన్నిసార్లు ఉడకబెట్టినా కూడా తప్పేం లేదు, బాగా ఉడికిద్ది, బాగుండిద్ది అనమాట. మటన్ మనం ఫస్ట్ వేసేస్తే అది మెత్తగా అయిపోయిద్ది అని చెప్పని నేను ఇది ఒక 10 విజిల్ వచ్చిన తర్వాత మటన్ యాడ్ చేశాను.
ఇప్పుడు ఒక 4 విజిల్ వచ్చిందనుకోండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది. అలాగే పక్కనే వచ్చేసి ఈ మసాలా కూడా రెడీ అవుతుంది. నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసుకోబోతున్నాను. ఇవి కూడా దాంట్లోనే వేసేసానండి, ఫ్రై చేసిన దినుసులన్నీ. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుందాము. నేను కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి దీంట్లో. ఇప్పుడు నూనె కాగింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసేద్దాం. వాటర్ కూడా కలిపేద్దాం. అరోమా అయితే భలే ఉండిద్దండి ఇది. కొంచెం కేరళ స్టైల్లో చేస్తున్నా నేను. ఆల్రెడీ పాయాలో కొంచెం ఉప్పు వేసుకున్నాం, దీంట్లో కొంచెం వేసుకుందాం మనం. అలాగే కొంచెం కారం, ఎందుకంటే మిరియాలు వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము. సో ఇప్పుడు మనం కొంచెం కారం వేద్దాం. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక ఉడికొచ్చేంత వరకు మనం పెట్టుకుందాము. ఉడికొచ్చిన తర్వాత కుక్కర్లో నుంచి పాయా తీసి దీంట్లో యాడ్ చేసేయడమే. మీకేమో కానీ మాకు మటుకు అరోమా భలే ఉంది. ఇప్పుడు ఇది చూసారా, ఇలా ఉడుకుతుంది కదా, ఈ స్టేజ్లో మనం ఇవి పోసేద్దాము. ఆయా తీసేసి దీంట్లో వేసేసాను. చూసుకోండి, సాల్ట్ అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు బాగా ఉడికితే రెడీ. ఇప్పుడు చూడండి, నూనె ఇలా తేలింది కదా, ఈ టైంలో మనం కొంచెం చిల్లీస్ వేసుకుందాం. చాలు. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర, పుదీనాకు, కొంచెం కరివేపాకు, స్మెల్ బాగుంటుంది పుదీనాకు వేస్తే. తర్వాత ఇది ఇలాగా ఆల్మోస్ట్ డన్, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడే కదా పచ్చిమిరపకాయలు వేసాము, ఒక 2 మినిట్స్ పెడదాం అనియండి. దాని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మనం. మెయిన్గా కొంచెం గరం మసాలా లైట్గా, చూడండి ఎక్కువ వేయట్లేదు నేను, లైట్గా గరం మసాలా అంతే, 1/4 స్పూన్. ఈ స్పూన్ కేరళ తమిళనాడు మిక్సింగ్ పాయా. చూడండి, యమ్మీ యమ్మీ టేస్టీ. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. పాయా, ఆనియన్, జీరా రైస్ చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ టేస్టీ రెసిపీ. థ్యాంక్ యూ.